ద్వారక అవును అలాగే రారా ఏమే చూడరా మన దాడికి భయపడి ఏదో మృగము ఈ సంపంగ పొదల సాటున దాగి ఉన్నది అది ఏమిటో నేను వెళ్ళి చూసి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఎవరా నువ్వు పోతావా? సమయ వద్దా, నువ్వు పోయినావంటే దాన్ని నోట్లో పడిపోతావు. నేను పోయి చూసుకొని వస్తా. ఎందా నువ్వు పోయి చూసుకొస్తావా? ఎందుకురా నేను వెళ్ళి చూసుకొస్తాను. నువ్వు ముందే నీ పెండ్లాంకి ఒకడే మొగుడు. మరి నీ పెండ్లాంకో? నా పెండ్లాంకి 5-6 మంది ఉంటారు. నేను మా నాయన మా అమ్మ నా కొడుకు అందరూ ఉన్నారు. వాళ్ళంతా కావలు ఉన్నారా? కాపలా. పర్వాలేదు. నీ పెండ్లాంకి ఎవరు లేరు ఇంటికాడ. దేవతనం కదా మాకేం. ఓహో దేవతిలే 8 మంది వచ్చినారు. చిలికెత్తిలో దేవతిలే అనుకుంటా ఉంటే. సరే వెళ్ళి చూసుకొని రాబో. నువ్వేందో ఉండవు. నీకు భయం అయితే నన్ను తెలుసుకో. ఎంగట్రోనా అని అది ఇట్లే. బలె బలె తిన్నది బంగారు వన్నది బాసలెన్నో చేసి నన్ను భంగపడినది. బాసలెన్నో చేసి నన్ను భంగపడినది. బలె బలె తిన్నది. పొద్దు తిరుగుడ తోటలేక పొద్దున రమ్మన్నది. పొద్దు తిరుగుడ తోటలేక పొద్దున రమ్మన్నది. పొద్దున రమ్మన్నది ముద్దుని తామన్నది. ఏమవునో నాకు భయమున్నది. బలె బలె తిన్నది బంగారు అన్నది. వాసలెన్న పోసి నన్ను భంగపడినది. వాసలెన్న పోసి నన్ను భంగపడినది. ఎందుకు అలా భయపడుతున్నావు? సమే అడవిలో ఇంత మగం ఉంది. మగమా? అడవిలో మృగం ఉంటుంది కానీ మగమేం మగమరా? లేదు స్వామి, చూస్తే నేను నాటికి పోయే ఏమందమో ఏం పోయారో. దాన్ని చూస్తా అంటే నాకేందో చలి జ్వరం వచ్చినట్టుంది. నేను అందుకే చెప్పింది, నేను వెళ్ళి చూసి వస్తాను. నువ్వు భయపడతావు ఇక్కడే ఉంటాను. కళ్ళలో కూడా అనుకోమా. నేను వెళ్ళి చూసి వస్తాను. నువ్వు పోయినావు అనుకో అంతే సంగతి. మళ్ళా ఏమి నీకొచ్చే కథ ఉండదు. అదేందో నేను చూసి వస్తాను. నువ్వు చూసినావంటే దానికి ముందు పెట్టేస్తుంది. నువ్వు దాని పక్కన పడిపోతావు. ఇంకేమే అందుకని నేనే పోతావు కదా. అయినా పోయినా నేనే అయిపోవాలా. పోతానేలే. ఏమన్నాడను ఏమన్నాడు రామయ్య. ఎట్లున్నాడు రత్మయ్య. ఏమన్నాడు రామయ్య. ఎట్లున్నాడు లక్ష్మయ్య. ఏమన్నాడు రామయ్య. ఎట్లున్నాడు లక్ష్మయ్య. అడవిలో ఉన్నాడా అయ్యోదా నగరానా అయ్యగనే ఉన్నాడా. ఏమి అలా భయపడుతున్నా? అడవిలో ఆడపిల్ల స్వామి. ఆడపిల్ల? అబ్బా, మదనపల్లి పట్టణంలో లేదు. అట్లా ఆడిన స్వామి రంగు మాట పలుకుతున్నావురా. అడవిలో లేడు పిల్ల ఉంటుంది కానీ ఆడపిల్ల ఎక్కడ? గబక్కని వీళ్ళు లారీ కింద పడిపోదాం అనిపిస్తుంది. అది ఆడపిల్ల లేడు పిల్ల నేనే వెళ్ళి చూసి వస్తాను.
ఎవరా దా భద్రం వాటికి పోయినావంటే మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకున్నావనుకో అటువంటివన్నీ జరగవు. ఏమో జరగవా అప్పుడే పాలు పట్టి ప్రవాణకం చేసి వచ్చినావు మా అమ్మతానా వీటి పోయి ఇంక మళ్ళీ అగ్గి పెట్టి ప్రవాణకం చేయాల. ఏదేమైనా ఈ నరసింహస్వామి ఎప్పుడు గానీ ఆడిన మాట తప్పడు కదా. 99 ఉన్నాయి దేవతలే దొంగమండి అక్కడ దేవుడు చేసినా దానికి అర్థము పరమార్థం ఉంటుంది. పరమార్థం కూడా ఉంటుందా? దేవతలు చేసే ఇప్పుడు మాకు ఈ అగసాట్లు వస్తాయండి. ఏమి చూసి వస్తా ఇక్కడే ఉండు. 4-5 మంది వస్తా అంటే చెలికెత్తిలా ఏమిది మా దారికలు చెప్పిన మాటలు యథార్థముగున్నవే. అడవిలో ఆడపిల్ల ఆహా ఏమి దీని అందము, ఏమి దీని సౌందర్యము, ఏమి దీని లావణ్యము, దీని అందము వర్ణించటకు ఆ బ్రహ్మకు కూడా తరము కానున్నది. ఆహా తొలగిన మెలవల మెరుస్తున్న ఈ జావుని ఎవరై ఉండవచ్చును బామా? ఏం సమయ తులకర మెరుపుల మెరుస్తున్న ఈ జావుని ఎవరై ఉండవచ్చురా? ఎవరప్ప నాకేం తెలుసా? ఆహా నా కన్నులకి ఇలా మెరుస్తున్నది ఏమిరేది? ఏం అందమో ఏం సౌందర్యమో అబ్బా. పలకరించరా నా కన్నులకి పలకరించరా అవురా పలకరించరా చూడవే వయ్యారి నీ వాళ్ళ కన్నులు చూడవే. ఎత్తుకోడగా బిత్తరు మాటలాడవే వయ్యారి మాటలాడవే. అవునా మాటలాడదా చిలకల మధ్య మాటలాడవే వయ్యారి నీ మనసు విప్పి మాటలాడవే. ఆహా భామా ఎవరు నీవు? తులకర మెరుపుల మెరుస్తున్నావు. ఒక్కసారి నీ కన్ను ఎత్తి నన్ను ఒక్కసారి చూడరాదా? నీ పెదవి విప్పి ఒక్క మాట నాతో మాట్లాడరాదా? నీ మనసారా నన్ను చేరరాదా భామా? ఆహా ఏమిరా దీని అందము, అరులు కాంతుల మెరియ ఆదిత్య రథముపై రాలించి వెలిగేటి రత్నమేమో అదిగాక పానము పూల బందేమో అదిగాక ఇంద్రుండు వదిలిన వజ్రము కాంతియో పూల బంతి ఏమో అది ఇదిగాక అంబరంబన మెరిచేకి మెరుపు తీగ బోలే బోలే ఛాయా పాదముల చూడగా పద్మగండే పదల సాటున దాగుండే పువ్వబోలే. ఏమి దీని అందము, దీని అందము చూస్తుంటే నాకే మైమరిపిస్తున్నది. భామా రా ఒక్కసారి నన్ను చేరి మనసారా మాట్లాడి ఒక్కసారి నన్ను పలకరించవే. ద్వారక జంత పలకరించను. ఈ చిన్నది మాట్లాడుకున్నది కదా, మౌనము అంగీకారమై ఉండవచ్చునా? రా మాట్లాడుతుంటే మాట్లాడకున్నది ఏమై ఉండవచ్చురా? మౌనం అంగీకారమై ఉండవచ్చునా?
ఆహా ఇంకా ఒకసారి పలకరించి చూసేద్దాం. పలకరించి తరుములాడదాం. అప్పుడే శబాష్. రావే. ఒక్కసారి రా, నన్ను చేరి మనసారా పలకరించి ఒక ముద్దు పెట్టి నన్ను సంతోషపరచవే. ఆడనా నన్ను చూస్తాను. ఆహా బామా ఆహా బామా ఆహా నిన్ను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిన్ను చూడక నేనుండలేను. ఏ అరివిల్లో విలూపినా మన్నుకుంటిలే ఏ సినిమాలు కలవాడినా ఎంతో హృదయాంగమో మన ప్రతి సంగమం ఎంతో హృదయాంగమో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే ఇంకొకసారి అయినా దీన్ని పలకరించినా అప్పుడైనా పలుకునేమో. బదలాత తోన ఉండే బదలాత తోన ఉండే బదలాత మాదో పాటు నా ముందు మాదో పాటు నా ఏమిటి నాను తాటు నుండి
మగవు నీవేనా? ఆహా బామా ఓరే ధోరగా మాను చాటునా ఎట్లుంటుంది ఇప్పుడు ఓహో సుందరి ఆహా సుందరి సుందరి నీ వంటి దివ్య రూపము ఎందెందు వెతికిన లేదు కదా. ఒక్కసారి నా చెంతకు చేరి నన్ను ఆలింగనంబు చేసి ఒక్కసారి కాంతా కాంతా కనుబొమ్మల మొడవ నేల నీ మనసు కరగదేల మాట్లాడవేల బాల. కనుబొమ్మల మొడవ నేల నీ మనసు కరగదేల ధరణిలో ఇక తోరి పరంధాముడనకు నారసింహుడు కడుపు కరిగిపోవాల. ఈ సుందరి మనులలో ఎందరెందరను రాజకన్యలను దేవకన్యలను దేవతలకి ఎట్లా బుద్ధి పుట్టి కదా నాశనమైపోతా ఉండేది. నాగకన్యలను చూస్తాను గాని ఇంతటి సుందరిమణి బుద్ధి పెడతానా? మంచి మంచి పాయంగా ఉండాలా నీకు, బాగా లావుగా పాయంగా ఉండాలా. మాను తాటునున్న మగవ నీవని పలుకుతున్నావా? అవునా? ఓమ్మ చాటు నా ఉండే ఓమాలి ఎవరేవు ఓమాలి ఎవరేవా ఉండే ఎవరేవో ముసలాడా అమ్మ చాటు నా ఉండే కొమ్మ తాటున ఉన్నా వెనకేమో పుట్టింది పాడు బుద్ధి. నాకు పుట్టిన బుద్ధి మీరే ఉన్నిస్తారా? ఏంది ఉన్నిచ్చేదా?
ఇట్లా కొంపలు నాశనం చేసేస్తున్నావు నువ్వు. ఈసారి మింగి పారేసింది. మింగి పారేసింది ఊలే. ఏముంది పో ఏముందిరా నేను మానుగునా వస్తున్నావా లేదా? రూమ్ కట్టుకంటే పదాం రా. ఉండే ఏమి మాసాటి ఉన్న మగువు నువ్వేనా? కొమ్మసాటి ఉన్న కోమలి నువ్వేనా? ఆహా అడవిలో ఒంటరిగా చిక్కి ఉన్నావు. నా చేతులు తప్పించుకోవడం నీ ధర్మం కాదు. రా, ఒక్కసారి నన్ను చేరి మనసారా కౌగిలించి మనసారా ముద్దు పెట్టి నన్ను సంతోషపరచవే. ఆహా అట్లంటున్నావా బామా? అట్లయినా కొమ్మాత ఉండే కొమ్మాత చాటులా ఉండే ఆ ఇమ్మటాన్ని ఉంచి పెట్టుకున్నా. నీకేం సిగ్గు నచ్చిందా? ఏం పాడు ఉందా? నువ్వేనా మనిషేనా? ఏంటి ఇది మన మగతనమా? మేము మాట్లాడుతున్నా కొడుక. నాకంటే నీ కూతురు ఉంచా చిన్న మా స్వామిని ఒకసారి రమ్మని ఏం వస్తుందా? రా బామా, ఏం పని? నిన్ను విడచి నేను ఒక్క క్షణమైనా నిలవగలనా? మగమా నాగమా దూరంగా రే నా చేత దూరంగా. ఆడవాళ్ళు ఏమన్నా అన్నప్పుడు మనమేలు కొరకే ఓపికతో చలాయించవలను. చూడు, ఇప్పుడు మాటకు మన మాట రెట్టింపు అయినదనుకో ఆడవారి అలగతారా. చూడు, దాన్ని ఆలించి లాలించి అది చివరికి నా బట్ట అన్న నా గలుగా అన్న మన పని కంగానిచ్చాలంటే మన పని జరగాలంటే దేనికైనా ఓపిక ఉండాలా. ఇది రతియో భారతీయో పార్వతీయో
శ్రీపతియో లేక లక్ష్మి నా భాగ్య దేవతాయి వెలతి ఉన్నది ఇది. పూత చాటున ఉండే ఆకు సాటును ఉన్న అంశ నీవే, కొమ్మ సాటును ఉన్న కోమలి నీవే, మాన సాటును ఉన్న మగువా నీవేనా? ఆహా, ఏదేమైనా రా, ఒక్కసారి నన్ను చేరి మనసారా కౌగిలించి ముద్దు పెట్టి నన్ను సంతోషపరచవే. అవును, నేనా? నేను ముసిలివాన్నా చేసుకోవద్దు. ఆహా, పూత సాటున ఉండే పూత నాకు కాదు దాయిమ్మకి పెట్టు, ఎవరికి మగవాళ్ళు కాదు. దీన్ని చూస్తుంటే వాయినికి మగం చిన్న పాత అంది మగం అంతా. పద మంగళవారం సంతలేకి పోయి మిరకాయలు ఇప్పించుకుందాం. మసీదుకు పోయి వచ్చిన తర్వాత ముట్టదురని చెప్పు. బామా, మనసారా నన్ను ఒక్కసారి కౌగలించవే. ముద్ది మంది ఆహా, పూత చాటు నుండే పూబాయి గురించి వింటున్నావా? ఆయనను చాటునా ఉండే నీ పెళ్ళాంకి అందుకే పెళ్ళాలు పెంచుకురాదు నీ అమ్మ మొన్న అనేది. చెప్పినా అక్కడ ఎడగా పెట్టుకోన్నా నీ పెళ్ళాము నూనె జరుకోమని ఇంకా అక్కడ భలే దండింపులే నీ దండింపు నీ అమ్మ పెట్ట కాదు ఎట్లంటే ఎట్లా సరిగ్గా తుడుచుకోమను.
పిందె చాటునా పిల్ల ఎవరు నీవు? దాయమ్మ కడుపులో పెట్టి మెదిస్తా ఉంది. తెలియదా దేవా పిండి చాటులా ఉండే పిండి చాటులా ఉండే తలాంక తగతి ఆ ఫ్లాట్ ఎందుకు ఇక్కడ వేస్తారా చూద్దాం. బుక్ ఆడుందో ఉండే భామా ఏదేమైనా రా ఒక్కసారి నన్ను చేరి మనసారా కౌగిలించి ముద్దు పెట్టి నన్ను సంతోషపరచవే భామా. ఆహా ఎంత బాగుంది నీ కాయ. నువ్వు మాట చెప్పు ముద్దు పెట్టమని. వద్దా అమ్మకు చెప్పు ముద్దు పెట్టమని. రాండ్రా ఎవరన్నా స్వామి. ద్వారిక జామ పండు లాంటి అమ్మాయిని చూసి జామ పండువే ద్వారిక. ఆహా ఇది ఇంకా ఎలా ఉందో తెలుసునా? ఆహా పండు తాతున ఉండే పండు అర్థం పానం గడ్డబడి అనుకో.
పిచ్చి కాదా? అయ్యో ఒక ఏటన్నా పడింది ఆమె బుద్ధి వారసదు నీకు. నా మీద ప్రేమతో దాని కుంచెలి అంచును ప్రసాదా నీకు ముందే నడుము నొప్పి పట్టింది, గుర్తు మూసుకొని కూర్చోను. అబ్బా తిట్టద్దు నీ మగముయ్య, ఏందో ముద్దు పెట్టి అక్కడ ముసిలోడు అనుకోద్దా, ముందు నీకే ప్లాన్ వేసింది. అనుకున్నది ఎప్పుడు తినకుండా కాదు, నేను అనుకోలేదు కాబట్టి మొదట్లో మళ్ళీగా నువ్వు చెప్పింటే అది నన్ను ఏమి చేస్తే నా చెంతకు వస్తుందో ఒక్కసారి అడిగిరా. ఇప్పుడు ఇంత బాధపడతాండావంటే అంటే చేతులు కట్టేసి నా మగ పెదవులపై కొరుకుతుంటే వాయిని పెన్నా ముందు నువ్వెన్నా అక్కడ వెళ్ళిపోయావు. నువ్వు ఏం చేస్తే అయిపోయి పెళ్లి చేసుకుంటావు చెప్పదన్నా, అయిపోయి ఏం చేస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావు. ఏమి నన్ను అడిగే ప్రశ్నలు? నువ్వు మహానంగిరి నాతో ఎవరు దాని ముద్దు గుమ్మ అని అడుగుతాడు కదా. ఒరే ముసలోడా, ఎరుకులోడా, యానాదోడా, దాచులోడా, జంగమోడా, ఏం పండ్రు నీకు అడవిలో ఆడబిడతో? ఎవరైతే నీకేమి పోరా తలకాయ మెడకాయ పోయిన చెత్తలా, అది మీద చెత్తలా, అది మీద చెత్తలా. అయ్యి కిందికి రావద్దు, కిందికెళ్ళ రావద్దా. ఎంతమంది ఆచి పెట్టుకున్నారు? 11 వారాలు ఉంది.
కొంచెం మంది బుద్ధిండే మాట మాట్లాడాలా ఈ పొద్దు 2 సార్లు తినే అన్నమా చందవాళ్ళు వాళ్ళు ఎత్తక చేసిండ్రి ఆడ బోకిలో నిన్ను బ్రహ్మ నిన్ను ఏమందులే బస్కిలు దొక్కినామనుకో నడుము నొప్పి నీ మగము నువ్వు నుండు కారడివిలో తిరుగుతేమి ఇట్లు తిరుగుతున్నావు గట్లు ఎక్కగవచ్చే ఇట్లు తిరుగుతున్నావు గట్లు ఎక్కగవచ్చే మాట్లాడావే నాకు అయ్యా అయ్యా ముసలమ్మని పట్టుకునేవు నీ మగమయ్యా ముసలమ్మని పట్టుకునేవా ఏమిటి దేవుని ఇట్లయి కదా దేవతలు నాశనం అయిపోతావు లేదా ఎక్కడరా అక్కడరా ఏం బాగలేదా అమ్మ పిడిగిలిరా నేను అమ్మ బాగుద్దా అయ్యో ఉడికి టీ తాగలా ఉడికి టీ కలిపిస్తాయి చల్లారిన టీ కల్లాయమ్మా మీ అప్ప ఎవడు తక్కువ రే మరి ముసలాడా మరి ఎరుకులాడా మరి యానాదాడా మరి దాసులాడా మరి గంగమాడా మరి బుడబుడుకులాడా పారిపోతాన్ని ఎవడవు నీవు నన్నడగా ఎవడవు నీవు నన్నడగా ఎర్రివాడా నోరు 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 పూసుకొని కూర కొనుగుటేలా వారు వచ్చారు వాడలో దారి పట్టుకుని వెళ్ళరు ఎర్రి మీ వారు వచ్చినా అట్లా మీ వారు వచ్చినా నన్ను కావల తెల్లవాడని కరుణ తోడుతా మెచ్చి నిన్నిచ్చి వివాహంబు గాయించి నిన్ను రద్దు చేయకుంటే ఈ జన్మం ఎందుకే ఇద్దరు కొంచెంసేపు శాంతంగా ఉండండి సమయం పెంచుతున్నది ఇప్పుడు నువ్వేం చేస్తే పెళ్లి చేసుకుంటావు చెప్పు పెళ్లి చేసుకుంటావు మీ వాళ్ళు నిత్య చేయిపో నీకు తెలియదేం పెళ్లి కట్ట ఒరే ముసలాడా పెళ్లి ఏమిరా పెళ్లి ఏమిరా పెద్ద వాడా పట్టుకొని వెళ్ళిపోరే ఎర్రి దాసరివాడా నీతోన నాకు పరిభాషలేలా నీ ఊరేమి నీ పేరేమి నీ పెద్దలకై ఏమిరా
ఊరు పేరు దగ్గరకు వచ్చేసిందిరా. నేను అవసరం లేకుంటే నా అడ్రస్ అడుగుతుందా? నేను అవసరం లేకుండా నా అడ్రస్ అడుగుతుందన్నా? ఏం లే కరుణగిరి వాసుడనేను, కరుణగిరి వాసుడనేను కమల నేత్రి. పేరు చెప్పగా పేరు వాడగా నీ అమ్మ నా కొడక పెళ్లి చేసుకుంటే ఖాయం చెప్పని కాదురా, పెళ్లికి ముందు ఖాయం చెప్పని. పెళ్లి అయిందనుకో నీ అమ్మ దినమ్ము పనే. అందుకేరా రే అప్పయ్య, మీ మగవాళ్ళ బుద్ధి అంతా కుక్క బుద్ధి. కుక్క దగ్గరకు వచ్చిన వదలరా, ఎప్పుడు నాశనం అయిపోయేది. తగిలిన బుజ్జ నా బిడ్డ. ఈ అరణ్యంలో నిన్ను పందాలు వస్తే గెలుస్తాడని అడుగు. ఆహా చెట్టు లెక్కగలనే పెంచుత గుట్ట లెక్కగలనే. యా చెట్టు మీద చికారి కొమ్మల చిగురు కోతి ఇచ్చదను రా. కోతులు ఆ మానికి ఈ మాన కొట్ట కనగంలేక ఎగరతాయి. అట్లా పందాలు నువ్వేంటికి వెళ్ళా? పెద్ద ప్రమోదమా, మనమే గెలిచిండేది. పగల బాట గలవా సరిగా పగల ఈత గలవా.
గుండెలెక్కగలవా దేవా గుండెలెక్కగలవా పెద్ద పేద ప్రాతగలవా దాటగా పదలలో ఉండే పాల పువ్వులు కంచి ఇన్ని పనులు చేసి అది కూడా ఉందా? నువ్వు చెప్పినట్లే నేను చేద్దానే ఆడదాని కోసము మన పని జరిగేంత వరకు కాళ్ళైనా పెట్టుకోవాలా, ఏళ్ళైనా పెట్టుకోవాలా, తలైనా పెట్టుకోవాలా. అంతే బుద్ధంతా కుక్క బుద్ధి. నన్ను ఇజ్జుని వెళ్ళమన్నా ఇజ్జుని వెళ్ళమన్నా యాటికి ఎనికి బాబు నాకు తెలుసు. మగవారి మాటలకు పేరమ్మ పోయి నా సామె యాతకొచ్చిన తల మాటలేలున్నాయా, చేతలేలున్నాయా, మా వారు వచ్చారా రావే పిల్ల తెంకి తాముల రంగైన దానివా
హోమమైన దానివా గది సగుపైన దానివా నేను ఎవరనుకున్నావా ముద్దు రంగైన దానివే ఓ బామ మీ తండ్రి వచ్చానా మామయ్య కదా మీ తండ్రి వచ్చానా తిరువు మరి వచ్చినా ఓనాయనా 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 ఆహా ఓయమ్మ ఓనాయనా వాళ్ళు వచ్చిన కోమటం చెరువు మరొకయన కాదురా నన్ను ఊరికి అట్లా చూడమని నా చెంతనున్నా రే చిక్కినిట్లే దక్కినట్లే చేతికి చిక్కినిట్లే చెంతకు చేరినట్లే ఏదిరా దురా ద్వారకుడా నేనెట్ల బ్రతుకు దుర ద్వారకుడా ద్వారకుడా నేనెట్ల విరహము తోడుతా వెలది తాళగలేనే విరహము తోడుతా మన్మంతుడు ఏతినా మందగమన కొంతైనా దయరాధ నీకో కొంతైన దయరాధ నీకు చంద్రమతన్నా మన పని జరిగేట్లేదు కానీ ఇంత చిన్న విషయానికై మనం ఎందుకు మదన పడనేలా నా కుమారుడు ఉన్నాడు వానికి అంగము లేదు అయితే వాని పని అంతా ఎట్లాడు తెలిసినా అంగము లేదు నా కుమారునికి వాడు అంగం అనగా పురుషుడురా లేదా అంగము వేరే లింగము వేరే అంగ లింగ భారతనా గంగ భారతనా కాబట్టి నా కుమారుడు ఇట్లా పని చేస్తాడు తెలిసిన ఎవరినైనా విడిపిన వారిని కలపతాడు అంటే మోహము లేకుండా జన్మించిన వరకు పొగురు రప్పిస్తాడు మోహబాణులతో ములుకుల నాటించి మూర్త చెందించి పక్కపక్క నవ్వచ్చు పట్టి బాణములు వేసి మూర్త చెందించి అప్పటికి నీ మీద ఎంత భ్రమ పెట్టుకోను అడిగిందా నా కుమారుని మన్మథుని పిలిపించా కుమారా మన్మథ రారని అమ్మా నా కొడుకురా నాయనా మన్మథ నీ త్వరతమున ఎక్కడైనా చెంచుమెత్తను చూసి విసిగలిపి నీ యొక్క మోహమానములతో ములుకులు నాటించి మూర్త చెందించి పక్క పక్కన పట్టి మానవులతో దానికి లేనిపోని అబద్ధములు రాసి
యుద్ధానికి యవనం ఎక్కించి నాపై విసి కలిపి నా చెంతకు చేర్చవయ్యా కుమార మన్మథ. బాణాలుంటాయి.